ఇక ఆ పాండురంగనికి ఎంతోమంది భక్తులు, కొంతమంది చరిత్రను మనం చూసుకుందాం. శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు వీరిని శంకరుల అవతారం అని అంటారు. వేదమూలమైనటువంటి హిందూ ధర్మమును ఉద్ధరించడానికి ఆయన అవతారం ఎత్తినారు. తమ 32వ సంవత్సరంలోనే హిందుస్థాన్లో ఉన్నటువంటి అనేక పీఠములను ఆయన స్థాపించినారు. ఆయన ఒకసారి పాండురంగని క్షేత్రమునకు వచ్చి భీమానది తీరమునందు మహాయోగులకు నివాస స్థలమైన పుండలీకుని భక్తికి మెచ్చి నిలబడ్డటువంటి పరబ్రహ్ముడైన పాండురంగణ్ణి ఉపాసన చేయటానికి అనుకూలంగా శ్రీ పాండురంగ అష్టకమును రచించినారు. అదేవిధంగా విశిష్టాద్వైతాచార్యుడు శ్రీ రామానుజాచార్యుడు, ఆయనే పాండురంగని భక్తుడు. రాజా విష్ణువర్ధనుడు ఆయన శిష్యుడు. ఆయనకు వైష్ణవ దీక్ష ఇచ్చిన తరువాత పండరీపురమున నెలల కొద్దీ రాజా విష్ణువర్ధనుడు పాండురంగ మహత్యమును ప్రచారం చేసినారు. ఇదే విధంగా శ్రీ మధ్వాచార్యుల వారు ఆయన కర్ణాటకలో జన్మించినారు. ఈయనను వాయుదేవుని అవతారం అని అంటారు. సన్యాసం పుచ్చుకున్న తరువాత ద్వైత తత్వాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టినారు. వీరు తమ పూజలో పాండురంగ విఠలను ఉపాసనం ఎలా చేయాలో చెప్పి ఉన్నారు.